నేతలు జూబ్లీహిల్స్కి వెళ్తున్నారని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం చెప్తోంది మాగంటి గోపీనాథ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు చనిపోతే అసెంబ్లీలో సంతాప సభ పెడితే ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ రాలేదు, ఇప్పుడు ఓట్ల కోసం కేటీఆర్ మాగంటి సునీతను ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పి కాంగ్రెస్ అంటోంది. దీనికి మీ కామెంట్? మేము ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాము. ఆ కుటుంబాన్ని ఇవాళ పాపం దురదృష్టవశాత్తు గోపి గారు చనిపోతే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ ద హాస్పిటల్. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ రీచ్ అయ్యాం. కేటీఆర్ గారు ఆల్ ద వే విదేశాల్లో ఉంటే పర్యటన రద్దు చేసుకొని ఆల్ ద వే హీ కేమ్ టు ఇండియా. మొత్తం అంత్యక్రియలు జరిగే వరకు మేము భుజాన గోపి గారి పాడే మోసి గౌరవప్రదంగా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డది బీఆర్ఎస్. ఇవాళ అమ్మాయిని నిలబెట్టి ఆ అమ్మాయి గెలుపును భుజాన వేసుకొని గెలిపిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు, అమ్మాయి పిల్లల్ని గోపి గారి పిల్లల మీద కేసు పెట్టి వేధిస్తున్నాడు. 14 మంది మంత్రులను పెట్టి ఆ కుటుంబం మీద ఇష్టరాజ్యాలు మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటే, భర్త చనిపోయి కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను కూడా రాజకీయం చేసినావు కదా రేవంత్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాడు, ఏడిస్తే కూడా ఏడుపును కూడా రాజకీయం చేస్తావా నువ్వు? ఇంతకంటే ఇంత ఇన్హ్యూమన్గా ఉంటాయా ఎవరన్నా? నువ్వు కదా ఈ అమ్మాయిని ఏడుపును, తన బాధను కూడా నువ్వు వెక్కిరించి, అమ్మాయి కన్నీళ్లను కూడా వెక్కిరించిన కాంగ్రెస్ పార్టీకి ఆ మాట మాట్లాడే హక్కు ఉందా? సతీష్ ఎన్టీవీ రిపోర్టర్. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది మేము 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు, కానీ అప్పుడే అన్నీ చెప్పినటువంటి హామీలు పూర్తి చేయాలి, కావాలని బకాయి కార్డని కావాలని రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్. గతంలో వాళ్ళు చెప్పిన హామీలు 10 సంవత్సరాలైనా పూర్తి చేయలేదు, మేము 2 సంవత్సరాలు ఎలా చేస్తాం, భవిష్యత్తులో చేస్తామని చెప్తున్నారు. మీరే కదా గ్యారంటీ కార్డు ఇచ్చింది. గ్యారంటీ కార్డును భద్రంగా పెట్టుకోండి అని బాండ్ పేపర్ని ఇంటింటికి పంపి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 100 days అని మీరు చెప్పారు. మొదటి సంతకంతో రుణమాఫీ చేస్తామని మీరు చెప్పారు. గ్యారంటీకి మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని మీరు చెప్పారు. మీరు చెప్పిందే మేము అడుగుతున్నాం తప్ప కొత్తగా ఏం అడుగుతలేము. 100 రోజులు కాదు 700 రోజులైంది రేవంత్ రెడ్డి, నీ సంగతి ఏందని అడుగుతున్నాం మేము. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్?